హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఇది థర్డ్ స్టెప్ అనమాట. నార్మల్గా వాళ్ళు సెకండ్ స్టెప్లో మీకు చూపించాను అండి, మీరు వెళ్ళి వీడియోస్లో వెళ్ళి చూడండి. ఇది థర్డ్ స్టెప్. ఆల్రెడీ వాళ్ళ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, అంటే అచ్చతకటము అదంతా అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుందన్నమాట. దీన్ని అల్లు కలపడం అంటారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే అండి, మొత్తం దాన్ని 7 or 8 టైప్స్గా, అంటే డివైడ్ చేసుకుంటారనమాట. డివైడ్ చేసుకొని, చూసారు కదా, ఇలా కొంచెం గట్టిగా టై చేసుకుంటారనమాట. ఎందుకంటే లూజ్గా టై చేస్తే అది కొంచెం ఏమవుతుందంటే దగ్గరికి అయిపోయి చిక్కు అవుతుంది. సో చిక్కు రావద్దని చెప్పేసి అలా చేస్తారనమాట. దీంట్లో చూసారు కదా అండి, ఎంత అతికారో. ఇవన్నీ వాళ్ళు తన అతికినవే అనమాట. మీరు ఎలా అతికాలి అనేది చూడాలి అనుకుంటే సెకండ్ స్టెప్, అంటే పార్ట్ 2కి వెళ్ళి చూడండి. అందులో ఉంటుందన్నమాట. నేను పార్ట్స్గా పెట్టానండి, మీకు మొత్తం ఒకే దాంట్లో చూపిస్తే మీకు అర్థం కాదు, అంత వీడియో మీరు చూడలేరు కూడా. అండ్ దగ్గర దగ్గర అది ఒక 2 hours దాకా ఉంటుంది ఆ వీడియో. సో అందుకని మీకు నేను ఇలా డివైడ్ చేసి చూపిస్తున్నాను. దీంట్లో నియర్లీ ఒక 10 స్టెప్స్ దాకా ఉంటుండొచ్చండి. చూడండి ఓపికగా. మనం ఒక క్లాత్ వేసుకుంటున్నాము అంటే ఆ క్లాత్ ఎలా తయారవుతుంది అనే దాన్ని మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. చూడండి, ఇందులో మెయిన్గా చెప్పాలి అంటే ఎండలో వర్క్ చేస్తారు. ఎందుకంటే వర్షం వచ్చేటప్పుడు దీన్ని వర్క్ చేయలేము మనం, ఎందుకంటే మొత్తం క్లాత్ అంతా తడిసిపోతుంది. అండ్ మనం హ్యాండ్లూమ్లో పెట్టినప్పుడు కూడా అది కలర్ అనేది డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతుందన్నమాట. సో నార్మల్గా దీన్ని మనం తడిలో వేయొద్దు. తడిలో వేయకుండా మనం ఎండలోనే కలిపితే ఆ కలర్ అనేది దానికి బాగా ఇంకుతుంది అండ్ అది స్ప్రెడ్ కాదు బయటికి అనమాట. సో మీరు ఎప్పుడైనా చీరను ఉతికినప్పుడు కానీ కలర్ అనేది బయటికి రాదు. దీన్ని కలర్స్ వేసేదాన్ని బట్టి ఉంటుందండి. సో మేము కలర్స్ వేస్తేనైతే మంచిగా ఆర్గానిక్, అంటే మంచి కలర్సే వేస్తాం బయట తీసుకునేటివి. బట్ బయట వాళ్ళు ఎలా వేస్తారో తెలియదు కదా, మాకు సావుకారులు అంటే పైన వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు వేసిన దాన్ని మేము వర్క్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మేము ఇలా వర్క్ చేసేటప్పుడు మా చేతికి కలర్ అంటుతుండండి. కలర్ అంటినప్పుడు మేము వాళ్ళకి చెప్తామన్నమాట, ఇలా మాకు కలర్ అంటుతుంది అని. కొంతమంది విన్న వాళ్ళు ఏం చేస్తారంటే అండి, వెంటనే అవునా అని చెప్పేసి వెంటనే అది పక్కకు పెట్టమని చెప్తారు. లేకపోతే లేదు, దీన్ని ఒకసారి జాడించండి, జాడించి ఎండేయండి అని చెప్తారు. సో ఇలా కొంతమంది లేదు ఇది అర్జెంట్ అని అనుకున్న టైంలో ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్టార్ట్ చేసేయండి అని చెప్తారనమాట. సో వీటిని స్టాండ్స్ అంటారనమాట. ఈ స్టాండ్స్ మాకు దేనికి యూజ్ అవుతాయంటే అండి, ఇది కింద వేసినప్పుడు కొన్ని కింద దానికి తట్టి కూడా పోగులు తెగుతాయన్నమాట. సో అవి పోగులు తెగొద్దు అని అనుకున్నప్పుడు ఇలా చేస్తామన్నమాట. సో మా ఊర్లో చాలామంది ఇలా తీసుకుంటారనమాట. లేకపోతే ఒక పర్సన్ అక్కడ ఉంచి పైకి చేతికి పెట్టి పైకి అనమని చెప్పాలన్నమాట. సో అలా అందరికీ చేయలేం కదా అండి. ఇలా మా ఊరు మొత్తం ఈ ప్రాసెస్ చేస్తుంది కాబట్టి నార్మల్గా వెహికల్స్ వెళ్ళొద్దన్నమాట. సో వెళ్ళినప్పుడు పోగులన్నీ తెగిపోతాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మాకు ఒక టైమింగ్స్ అనేవి ఉంటాయండి. పెడితే ఒక పొద్దున పెడతాము, లేకపోతే ఒక ఈవినింగ్ టైంలో పెడతామన్నమాట. నార్మల్గా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంటుంది మా ఊర్లో ఇవి ఉంటాయి అని, అండ్ ఆ వెహికల్స్ బయటికి లోపలికి రావాలంటే టైం పడుతుందని. సో వాళ్ళు ఏం చేస్తారంటే అండి, రోడ్డు పక్కనే ఉన్న వాటిలో పార్క్ చేసి లోపలికి వస్తారనమాట. సో మా ఊర్లో ఈ బజార్లు ఉంటాయి కదా అండి, ఇవన్నీ ఏం చేస్తారంటే ఇలానే వర్క్ చేసుకుంటారు అండ్ వెహికల్స్ వెళ్ళడానికి కొంచెం స్పేస్ ఇస్తారనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు చూసాం కదా, మా డాడీ అని తీస్తున్నప్పుడు మీకు నేను వీడియో చూపించాను కదా, ఇది పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్ 3లో ఏముంటుందంటే నార్మల్గా వాళ్ళు డివైడ్ చేసుకుంటారనమాట. ఆల్రెడీ మనం డాడీ లాస్ట్కి డివైడ్ చేస్తారు కదా, దీంట్లో ఏంటంటే మొత్తానికి డివైడ్ చేస్తుంటారనమాట. అప్పుడు మనకి బండిల్లాగా కట్టి పెట్టారు కదా, సో ఆ కట్టి పెట్టిందంతా పక్కన పెట్టాం కదా, దాన్ని వాళ్ళు మొత్తం విప్పి ఇలా చేస్తారనమాట. ఇది దగ్గర దగ్గర 54 meters ఉంటుందండి. దీన్ని టై చేయడం అంటారు. చూడండి, ఇది నార్మల్గా మా విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరికి వచ్చండి ఈ ప్రాసెస్. నాకు కూడా బాగా వచ్చు అండ్ మా చెల్లికి వచ్చు. మేము ఏదైనా ప్రాసెస్ ఉంది అంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. అండ్ మా డాడీ ఎప్పుడు ఏం చెప్తుంటారంటే అండి, నార్మల్గా మనం చేసిన వర్క్ మనకు తెలిసి ఉండాలి, వచ్చి ఉండాలని చెప్తారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ నువ్వు అది వర్క్ చేయకపో, అది అనవసరం. బట్ మన వృత్తిలో మనం చేసే వర్క్ మీకు కొంచెమైనా వచ్చి ఉండాలి అని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే మీరు మీ పిల్లలకి చెప్పాలి, మా డాడీ వర్క్ చేసింది నేను కూడా చేశాను, నాకు కూడా ఆ ప్రాసెస్ తెలుసు అని చెప్పాలన్నమాట. సో అలా
తెలిసి ఉండాలి. అందుకే మా డ్యాడీ ఆయన చేసే వర్క్‌లలో మమ్మల్ని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేసి వర్క్ చేయమని చెప్పేది. వాళ్ళకి వర్క్ తగ్గుతుందని కాదు. మేము జస్ట్ హాలిడేస్‌కి వచ్చినప్పుడు ఆయనకి హెల్ప్‌గా ఉండేది. మాకు ఆ ప్రాసెస్ వచ్చినట్టు ఉండేది. సో, ఈ ప్రాసెస్‌లో మేము బాగా ఏం నేర్చుకున్నామంటే, నార్మల్‌గా అందరు చేసిన దానికంటే ఈ ప్రాసెస్ ఎక్కువుంది. అండ్ దీన్ని చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి, సున్నితంగా చేయాలి. అండ్ చాలా కాన్సంట్రేటింగ్‌గా చేయాలని అర్థమైందనమాట. ఈ వర్క్ చేసేటప్పుడు ఏదో ఆలోచించి ఏదో చేశామంటే వర్క్ మొత్తం పోతుంది. అండ్ అది మన మీద కూడా పడుతుందనమాట. చాలామంది దాన్ని తీసుకోవడానికి బాధపడతారు. ఎందుకంటే ఒక్కసారి 1500 అండి అది మీద పడ్డది. ఒక ఒక ఏం తయారు చేయక ముందే అది మీద పడిందనుకోండి, దగ్గర దగ్గర 12 శారీస్. అంటే ఎన్ని వేలు మన మీద పడతాయండి. చూశారు కదా! సో, అందుకే చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలనమాట. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా కానీ, కొంతమంది ఇండ్లల్లో సేఫ్‌గా లేకపోతే వేరే వాళ్ళ ఇళ్ళలో దాన్ని దాచిపెట్టుకుంటారనమాట. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి.